హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్లో. మన ఛానల్లో ఫైబర్ అదేవిధంగా ఎయిర్ ఫైబర్ యొక్క వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. వీడియోస్ కింద చాలా మంది అయితే వైఫై ఎక్స్టెండర్ గురించి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే స్పెషల్ గా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎక్స్టెండర్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో నుంచి మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. ఈ వీడియోలో మనము వైఫై ఎక్స్టెండర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. వైఫై ఎక్స్టెండర్ ఎందుకు యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలి, టైప్ ఆఫ్ వైఫై ఎక్స్టెండర్, ఏ బ్రాండ్ మనకు బాగుంటుంది, స్పీడ్ టెస్ట్ ఎలా ఉంటుంది, కన్సిస్టెన్సీ ఏ విధంగా వస్తుంది, ఫైబర్ కి చూజ్ చేసుకోవాలి, ఎయిర్ ఫైబర్ కి చూజ్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటగా మనం అయితే వైఫై ఎక్స్టెండర్ ని ఎందుకు యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. ఎవరికైతే వైఫై రౌటర్ అనేది ప్రాపర్ గా రేంజ్ అయితే ప్రొడ్యూస్ చేయట్లేదు, సిగ్నల్స్ అనేవి డ్రాప్ అవుతున్నాయో వాళ్ళైతే వైఫై ఎక్స్టెండర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. జనరల్ గా మనకు లోకల్ ప్రొవైడర్స్ అనే వాళ్ళు తక్కువ రేంజ్ ఉన్నటువంటి వైఫై రౌటర్ అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మీకైతే రేంజ్ అదే విధంగా కన్సిస్టెన్సీ అనేది ప్రాపర్ గా రాదు. ఈ విధంగా ఎవరికైతే రేంజ్ అదే విధంగా కన్సిస్టెన్సీ ప్రాపర్ గా లేదో వాళ్ళైతే వైఫై ఎక్స్టెండర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఏ వైఫై రౌటర్ ఉన్న వాళ్ళు ఈ ఎక్స్టెండర్ ని తీసుకోవాలి. ఇంటర్నెట్ అనేది మనకు ఫైబర్ అదే విధంగా ఎయిర్ ఫైబర్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఎయిర్ ఫైబర్ చూసినట్లయితే ఎయిర్టెల్ అదే విధంగా జియో రెండు కూడా మనకైతే వైఫై 6 రౌటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకైతే ఎక్స్టెండర్ లేకుండానే మనమైతే రేంజ్ అయితే పొందొచ్చు. ఎవరైతే ఎయిర్ ఫైబర్ యూజ్ చేస్తారో వాళ్ళకైతే ఎక్స్టెండర్ అయితే అవసరం లేదు. ఇక ఫైబర్ చూసినట్లయితే ఫైబర్ అనేది మనకు డిఫరెంట్ ప్రొవైడర్స్ ఉన్నారు. డిఫరెంట్ ప్రొవైడర్స్ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ రౌటర్ అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. కొంతమంది వైఫై 5, కొంతమంది వైఫై 6, ఈ విధంగా డిఫరెంట్ రౌటర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే తక్కువ రేంజ్ ఉన్న వైఫై రౌటర్ ని ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళైతే వైఫై ఎక్స్టెండర్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం స్పీడ్ చూసినట్లయితే ముందుగా మనం చెప్పినట్టుగా ఎయిర్ ఫైబర్ కి అయితే ఏ విధమైనటువంటి ఎక్స్టెండర్ అయితే అవసరం లేదు. జియో అదే విధంగా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే వైఫై ఎక్స్టెండర్ అయితే అవసరం లేదు. ఈజీగా మీకు ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే ఈ సిగ్నల్ అనేది ప్రాపర్ గా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు తీసుకున్నా కూడా అంత యూజ్ అయితే మీకు ఉండదు. ఇక ఫైబర్ చూసినట్లయితే ఫైబర్ లో మీకు సేమ్ ఫ్లోర్ లో యూజ్ చేసినప్పుడు మీకు 50 నుంచి 60% స్పీడ్ మాత్రమే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 300 MBPS ప్లాన్ తీసుకున్నట్లయితే 200 MBPS స్పీడ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్ళినట్లయితే 40 నుంచి 50 MBPS స్పీడ్ అయితే వస్తుంది. నేను యాక్టివ్ ఫైబర్ అదే విధంగా ఎక్స్టెండర్ రెండింటితో కూడా చెక్ చేయడం జరిగింది. ఎక్స్టెండర్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కూడా సేమ్ స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్ రౌటర్ అదే విధంగా ఎక్స్టెండర్ నుంచి కూడా సేమ్ స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. ఇక కన్సిస్టెన్సీ చూసినట్లయితే కన్సిస్టెన్సీ కూడా ప్రాపర్ గా అయితే ఉండదు. మెయిన్ రౌటర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి వచ్చే స్పీడే మీకు కన్సిస్టెన్సీ గా వస్తుంది. ఒకవేళ ఇంకొక ఫ్లోర్ కి వెళ్ళినట్లయితే అది ఇంకా తగ్గిపోవడం జరుగుతుంది. సేమ్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు ఏ విధంగా వస్తుంది, అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళినప్పుడు ఏ విధంగా వస్తుంది, రెండింటిని అయితే కంపారిజన్ చేసి మనం అయితే వీడియోలో చేయడం జరిగింది. విత్ ఎక్స్టెండర్ అదే విధంగా వితౌట్ ఎక్స్టెండర్ స్పీడ్స్ ఎలా వస్తున్నాయి అనేది మీకైతే ఇవ్వడం జరిగింది. వైఫై ఎక్స్టెండర్ టైప్స్ మనం చూసినట్లయితే మనకు 3 టైప్ ఆఫ్ ఎక్స్టెండర్స్ అయితే ఉంటాయి. ఒకటి వైర్ తో వచ్చే ఎక్స్టెండర్, మరొకటి వైర్లెస్ గా వచ్చే ఎక్స్టెండర్, థర్డ్ మెష్ రౌటర్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇక మూడిట్లో చూసినట్లయితే వైడ్ అనేది మనకు కన్సిస్టెన్సీ స్పీడ్ రావడం జరుగుతుంది, రేంజ్ కూడా ప్రాపర్ గా వస్తుంది. మెష్ ఎక్స్టెండర్ కూడా మనకు గుడ్ స్పీడ్ అయితే రావడం జరుగుతుంది, రేంజ్ కూడా ఆ విధంగానే ఉంటుంది. వైర్లెస్ ఎక్స్టెండర్ చూసినట్లయితే మీకు స్పీడ్ అనేది 50 నుంచి 60% అయితే రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా కన్సిస్టెన్సీ కూడా ప్రాపర్ గా అయితే రాదు. మెష్ రౌటర్ చూసినట్లయితే మనకు బెటర్ గానే ఉంటుంది, స్పీడ్ అదే విధంగా రేంజ్ కూడా. ఇది కూడా మనకు వైర్లెస్ గా అయితే రావడం జరుగుతుంది. ఇక వైర్ రౌటర్ చూసినట్లయితే ఇది మూడిట్లో కూడా బెస్ట్ గా ఉండడం జరుగుతుంది. దీంట్లో మనకు మంచి స్పీడ్ అయితే రావడం జరుగుతుంది, అదే విధంగా రేంజ్ కూడా వస్తుంది. రెండిట్లో చూసినట్లయితే ఎవరైతే ఎక్స్టెండర్ కంపల్సరీ కావాలనుకుంటారో వాళ్ళైతే వైర్ ఎక్స్టెండర్ అయితే చూజ్ చేసుకోండి. మీరు వైర్ ఎక్స్టెండర్ చూజ్ చేసుకున్నట్లయితే మీకు మంచి స్పీడ్ అదే విధంగా రేంజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక బ్రాండ్ లో చూసినట్లయితే మనకు 3 నుంచి 4 బ్రాండ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. 4 బ్రాండ్లు కూడా సేమ్ గా ఉంటాయి. మీకు ఏ బ్రాండ్ లో కూడా డిఫరెన్స్ అయితే ఉండదు, రేంజ్ లో గానీ అదే విధంగా కన్సిస్టెన్సీ లో గానీ. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఈ బ్రాండ్ లో నుంచి ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. మీరు ఏ వైఫై ఎక్స్టెండర్ చూజ్ చేసుకోవాలనుకుంటే అన్ని వైఫై ఎక్స్టెండర్లు కూడా సేమ్ పర్ఫార్మెన్స్ సేమ్ రేంజ్ తో అయితే రావడం జరుగుతుంది. చూజ్ చేసుకునే ముందు మీరు తీసుకున్నటువంటి స్పీడ్ ప్లాన్ బేస్ చేసుకుని మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. వైఫై ఎక్స్టెండర్ లో 300, 700, 1700, 1000 MBPS స్పీడ్ కూడా రావడం జరుగుతుంది. మీ యొక్క ప్లాన్ ని అదే విధంగా స్పీడ్ ని బేస్ చేసుకుని మీరైతే ఎక్స్టెండర్ అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇక డిస్టెన్స్ గురించి మాట్లాడినట్లయితే ఎవరైతే వైఫై ఎక్స్టెండర్ తీసుకుంటారో వాళ్ళైతే సేమ్ ఫ్లోర్ లో అయితే యూజ్ చేసినట్లయితే మీకు ప్రాపర్ సిగ్నల్ అయితే వస్తుంది. అదే విధంగా పర్ఫార్మెన్స్ కూడా మీకు ప్రాపర్ గా అయితే ఉంటుంది. అంటే మీకు మల్టిపుల్ రూమ్స్ ఉన్నప్పుడు యూజ్ చేయాలనుకుంటే మీరు ఎక్స్టెండర్ అయితే తీసుకోండి. ఒకవేళ మీరు ఫ్లోర్ కి యూజ్ చేయాలనుకుంటే వైర్ అయితే తీసుకోండి. ఒకవేళ మీరు వైర్లెస్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ స్పీడ్ అనేది చాలా వరకు రెడ్యూస్ అయితే అవ్వడం జరుగుతుంది. కన్సిస్టెన్సీ కూడా ప్రాపర్ గా అయితే ఉండదు.
కంక్లూజన్ లో చూసినట్లయితే ఎవరైతే సేమ్ ఫ్లోర్ లో యూజ్ చేయాలనుకుంటారో, మీకు మల్టిపుల్ రూమ్స్ ఉంటాయో, రేంజ్ అనేది ప్రాపర్ గా రాకుండా కన్సిస్టెన్సీ ప్రాపర్ గా ఉండదో వాళ్ళైతే వైర్లెస్ రౌటర్ అయితే యూజ్ చేయండి. అదే మీరు మల్టిపుల్ ఫ్లోర్ కు యూజ్ చేయాలనుకున్నప్పుడు మీరు వైర్ ఎక్స్టెండర్ అయితే యూజ్ చేసుకోండి.